లక్ష్మీపురం పెట్టుకున్నారేమో అని మొత్తం లక్ష్మీపురం అని నాకు అనుకున్నా ఫస్ట్. కాకపోతే ఇది ఓన్లీ కమలాపురం గ్రామం కిందకే పట్టేదారులు అందరూ కమలాపురం గ్రామస్తులే ఉన్నారు చాలా మంది. అరే మరి ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఇచ్చిన గ్రామం తీసుకున్నారు అని అంటే రీపాపులేషన్ విలేజ్. దానికి ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది 24 గ్రామాలు తీసుకున్నాం. దాన్ని ఏవైతే మ్యాప్స్ లేవో మెటీరియల్ లేదు దాని రికార్డ్స్ అట్లాంటి గ్రామాలు తీసుకున్నామని చెప్పేసి. ఇది దీంట్లో ఏముందంటే ఎవరు సర్వే చేసి నిజాం కాలంలో పకడ్బందీగా సర్వే చేసారు. ఎవరు పొజిషన్ లో ఉన్నారో ఎవరైతే కాస్తులో ఉన్నారో వాళ్ళ పేరు మీదకి పట్టాలు ఇవ్వడం జరిగింది. పెద్ద భూస్వాములు చిన్న భూస్వాములని. అప్పుడు ల్యాండ్ సీలింగ్ అనేది లేకుండే ఒక్కొక్కరికి 100 ఎకరాలు కూడా వారి పేరు మీద పట్టాలు ఇవ్వడం జరిగింది. దేశముఖులు దేశపాండేలు కర్ణంలో వాళ్ళందరూ ఉండే అప్పుడు. తర్వాత రాజులు పెద్ద పెద్ద వాళ్ళందరూ దూరాలు వాళ్ళందరి పేరు మీద 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా రికార్డు ఉండింది. దాని తర్వాత మళ్ళా మీకు అందరికీ తెలుసు ల్యాండ్ రిఫార్మ్స్ మొత్తం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఇందిరాగాంధీ గారు ప్రతి ఒక్కరికి పేదోళ్ళకు భూమి లేని వాళ్ళకి భూమి పంచాలి అనే ఉద్దేశంతో పెద్ద భూస్వాముల దగ్గర నుండి ఒక లిమిట్ పెట్టేసి అంతకంటే ఎక్కువ భూమి ఉంటే వారిని తీసుకొని వేరే వాళ్ళందరికి బీదోళ్ళకు భూమి లేని నిరుపేదలకు పంచాలని చెప్పేసి అప్పుడు పంచడం జరిగింది. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పుడు రాజశేఖర్ గారి పీరియడ్ లో ఎవరైతే కాస్తులో ఉన్నారో కాస్తులో ఉండి వారి పేరు మీద పట్టాలు లేకుంటే మళ్ళీ వాళ్ళ పేరు మీద కూడా మళ్ళా పాస్బుక్లు ఇచ్చి వారికి దున్నుకునే వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించారు. వివిధ స్కీమ్ ద్వారా ఇంద్రజల ప్రభని ఇతరత్ర ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గానీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బోర్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి వారికి వ్యవసాయం చేసుకునే విధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారికి సాయం చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళా మీకు అందరికీ తెలుసు అప్పటి నుంచి కూడా పంచాయతీలు ఉన్నాయి. భూ పంచాయతీలు చాలా ఉండే అన్ని మాన్యువల్ ఉండే. మీకు గతంలో ఈ పట్వారీలు పటేల్ పట్వారీగిరి ఉన్నప్పుడు పట్వారీలు అందరూ ఏం చేస్తుందంటే ఒకరికొకరికి రాస్తుంది భూమి ఎక్కిస్తుంది. చాలా చోట్ల జరిగింది. మాన్యువల్ ఏం తెలియదు కాబట్టి ఎవరు పైసలు ఇస్తే వాంది లేకుంటే బంధుత్వమో లేకుంటే వేరే ప్రెషరు ఎవరు దౌర్జన్యంగా ఎవరి బలం ఉంటే వాళ్ళకు ఉత్తాసు పలకడం గరీబోలకు అన్యాయం చేయడం ఇటువంటి జరిగింది. అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒకటిగా వాళ్ళు ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధరణి అని తీసుకొని వచ్చారు. ధరణి అని తీసుకొని వచ్చి చాలా తప్పిదాలు చేశారు. ధరణి కాజేమో దీన్ని మంచిగా చేయాలి బీదోళ్లకు సాయం చేయాలి ఉద్దేశమేమో అట్లా పెట్టిండ్రు కానీ కాస్తకాలం అసలుకి కాస్తకాలం తీసేసి కాస్తలో ఉన్నవారికి అసలు అధికారమే లేదు. గతంలో ఏమైతే నక్సలైట్లని వాళ్ళని పెద్ద పెద్ద భూస్వాములకు వ్యవసాయం చేయనీయకుండా మొత్తం పట్టణాలకు వాళ్ళందరూ బతకని పోతే వీధుల్లో వాళ్ళ భూములు మొత్తం దున్నుకొని బతికింది లేదంటే పడుతున్నారు. అది అటువంటిది మరి వాళ్ళకు పట్టాలు ఇప్పించి వాళ్ళకందరికి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చాలా కూడా ప్రయత్నాలు జరిగినాయి. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీదోలకు సాయం చేస్తామని చెప్పి ఇండైరెక్ట్ గా దొరలకు సాయం అయింది. మీకు అందరికీ తెలుసు శంకరపేట మండలంలో రాణి శంకరమ్మ భూములు 2-3 తరాల నుంచి చిన్న చిన్న కమతాలు 5 గుంటలు 10 గుంటలు ఇట్లా మొత్తం వాళ్ళు బతుకుతా ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. ధరణి రాగానే వాళ్ళ పేరు మీద పాస్ అమెరికాలో ఉన్నారు బతకని పోయినారు వాళ్ళ పేరు మీద అన్ని పాస్బుక్ వచ్చింది. ఇక సందటో సడేమి అన్నట్ల వీళ్ళందరూ అప్పటి నాయకులు వాళ్ళందరూ కలిసి బినామీ పేర్ల మీద వాళ్ళకి ఏదో న్యాయానోపాయాన్ని ఇచ్చి తీసుకొని వచ్చి పట్టా చేపించుకున్నారు. బినామీ పేర్ల మీద చేసుకుని హైదరాబాద్ మారోడోళ్లకు ఎక్కువ ధరకు అమ్మారు. ఇవన్నీ మీకు తెలుసు. కొంతమందికి భయపెట్టి ఇన్ని పైసలు ఇస్తేనే మీ పేరు మీద ఉంటుంది లేకుంటే ఉండదని కొంతమంది శివాయిపల్లి అక్కడ కొంతమంది వాళ్ళకు కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దాన్ని మళ్ళొకసారి నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పిన అవన్నీ రికార్డు తీసి తహసీల్దార్ గారు అందరికి చెప్పారు. కలెక్టర్ గారు దృష్టిలో కూడా పెట్టినది ఎవరైతే కాస్తులో ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా మళ్ళీ పాస్బుక్ లో ఇచ్చి వాళ్ళ గతంలో నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి పాణీలు అన్ని తీసి ఎవరో కాస్తులు ఉంటే వాళ్ళ పేరు మీదకే మళ్ళీ ఇవ్వాలి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి భూ హక్కులు కల్పించాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. అసెంబ్లీలో కూడా దీని మీద నేను ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది అక్కడ అసెంబ్లీ. కాబట్టి అటువంటి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చాలా సమస్యలు. తర్వాత మీరు అన్నట్టు ఇక గట్టి పంచాయతీలు అన్నదమ్ములు పంచుతారు. అన్నదమ్ములకు ఎన్నో సమస్యలు చూస్తున్నాం. కొంచెము బాగలేని భూమి వచ్చిందని చెప్పేసి మనకి 2 ఎకరాలు ఎక్కించి ఎన్కట్టి
ఆ 2 ఎకరాలు మెయిన్ రోడ్డుకున్నది. ఇప్పుడు బాగాలేని భూమి అని చెప్పేసి ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చి ఆ భూమి మీద మాకు సరిగ్గా పాలు పంచలేదు, మనకి పెద్దోనికో చిన్నోనికో ఎక్కువ పంచారు, 2 ఎకరాలు ఎక్కువ ఉన్నది మనకి, అన్నదమ్ములు మాకు సమానం కావాలి, లేకుంటే రోడ్డుకు వాల్యూ ఎక్కువ ఉందని మాకు కూడా రోడ్డు కావాలి, మళ్ళీ ఇప్పుడు సమానం పంచుకుందాం అంటూ. అప్పుడేమో మంచి భూమి మనకి రాగానే వేపికర్ పంట పండని భూమి మనకి లేదని చెప్పేసి 2 ఎకరాలు ఇచ్చారు. అట్లా అప్పుడు న్యాయం చేశారు. కానీ ఇప్పుడు ఏముండే అంటే పకడ్బందీగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సాదా పైన మళ్ళీ కాగితం రాసుకున్నారు, పంచవటి చేసిండ్రు, పంచులను పిలిచిండ్రు, అన్నదమ్ముల పేరు మీదకి నీకు ఎక్కువ పైన కాగితం రాశారు. కానీ పకడ్బందీగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దాంతో ఇప్పుడు ఏమైతే మళ్ళీ ఎదురు తిరుగుతున్నారు, లేలే మళ్ళీ పంచాలి అది అని చెప్పేసి. ఇట్లాంటివన్నీ మీరు చూస్తా ఉన్నారు, జరుగుతున్నాయి. ఇంకోటి సర్వే నంబర్ తప్పు పంచుకున్న తర్వాత మన డిఏ మన సార్ చెప్పినట్టు ఈడీ గారు చెప్పినట్టు ఏబిసిడి అని చెప్పేసి పెట్టి ఆ ఈ ఊ అని చెప్పేసి బై నంబర్ ఇచ్చిండ్రు.